ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన మా అమ్మ చేతి కమ్మనైన వంటను మీకు అందరికీ పరిచయం చేస్తున్నానండి. అదేం కాదండి, వంకాయ, బంగాళదుంప, చిక్కుడుకాయ, ములంకాయ, టమాటా కర్రీ అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా రండి. మరి ముందుగా 2 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలాగా 2 వంకాయలు, ఒక 2 బంగాళదుంపలు, ఒక 2 ములంకాడలు, అంటే ములంకాడలు మీకు తెలుసు కదండి, ములంకాడలు. ఇలా చిక్కుడుకాయలు బాగు చేసుకొని ఇవన్నీ కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్లో వాష్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకున్నామండి. ఇలాగ తర్వాత 2 టమాటాలు కూడా తీసుకున్న తర్వాత అది ఎలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని, బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగ మనం ముందుగా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, మా అమ్మగారు చెప్తారు నాకు అని, ఈరోజు మా అమ్మగారి చేత కమ్మనైన వంటని వండించుకొని తినబోతున్నానండి. మీ అందరి దయ వల్ల. చూడండి, మా అమ్మగారు ఇవాళ హాలిడే అని మా ఇంటికి వచ్చారు. ఇలాగా చూడండి, నేను బాండీ పెట్టుకొని ఇలాగా ఆయిల్ వేసిన తర్వాత బంగాళదుంపలు వేయించుకొని పక్క తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత ఇలాగ ఉల్లిపాయలు కూడా వేసారండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్, అంటే చిక్కుడుకాయ, బంగాళదుంప, చిక్కుడుకాయ, వంకాయ ఇలాగ కడిగి ఇలాగ కలిపేసి ఇలాగ మనం కడిగి పక్కన పెట్టుకోవచ్చండి. వేరుగా సపరేట్గా ఏం పెట్టుకోవసరం లేదు. ఎందుకంటే ఉప్పు వేసి వాష్ చేసుకున్నామంటే అవి మనకి ఫ్రెష్గా ఉంటాయి. ఏమైనా అందులో పురుగులు అలాంటివి ఉన్నా కూడా మనకి బాగుంటుంది కదా, తీసేస్తే అవి వాష్ చేసుకుంటేనే మంచిది కదండి. ఉప్పు వేసి వాష్ చేసుకోవాలండి ఎప్పుడు మనం వెజిటేబుల్స్ కూడా. ఓకేనా అండి. తర్వాత ఇలాగ మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత ములంకాళ్ళు ఉన్నాయి కదండి, ములంకాళ్ళు అయితే వేశారండి. మీకు ఈ వీడియోలో మా అమ్మగారి చేత వండిస్తున్నానండి నేను ఈ వంట. మా అమ్మగారి చేతి వంట అంటే నాకు అమృతంతో సమానం అండి. మా అమ్మగారు ఏ వంట చేసినా నాకు చాలా ఇష్టం అండి. అందుకనే మా అమ్మగారు వచ్చారని చెప్పి మా అమ్మగారి చేత ఈ వంట అయితే వండిస్తున్నానండి నేను. మీరు కూడా ఇలాగా స్పెషల్గా వండించుకొని పిల్లలకి వండి పెట్టి వీడియో చూసి మీరు పిల్లలకి వండి పెట్టండి. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ పిల్లలు తినమంటే తినరు కదా. మనం ఇలాగా అన్ని వెజిటేబుల్స్ ఉన్నప్పుడు, చిక్కుడుకాయలు కానీ ఇలాగ వంకాయలు ఇలా ఉన్నప్పుడు అన్ని వెజిటేబుల్ కలిపి పెడితే పిల్లలకి ఇలాగ కర్రీలా ప్రిపేర్ చేసి చపాతీతో కానీ రైస్తో కానీ మనం ఇలా పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఓకేనా అండి. చూడండి, ఇలాగ నేను అన్ని వెజిటేబుల్స్ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నారండి మా అమ్మగారు. పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం అయితే వేశారండి. వేసిన తర్వాత ఇలాగ ఒకసారి కలిపారండి. కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకున్నారు. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా, అంటే మనం కారం అన్నది చూసుకొని వేసుకోండి మీరు. ఉప్పు కానీ కారం కానీ మీరు వెజిటేబుల్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మేము 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నామండి. అది బాగా కలిసిన తర్వాత, బాగా కలుపుకున్న తర్వాత ఇలాగా కారం అన్నది మగ్గిపోతుంది కదండి. తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నారండి. చూడండి, ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. ఎందుకంటే కాయగూరలు కూడా మనకి బాగా ఉడుకుతూనే అది టేస్ట్ అనేది బాగుంటుందండి. మనం వాటర్ తక్కువ వేసుకొని అది బాయిల్ చేసుకుంటే కనుక మనకు అంత టేస్ట్ అయితే రాదు, మనకి హెల్దీ కూడా కాదండి. అయితే ఇలాగా బంగాళదుంపలు కూడా అది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నారు కదా, అవి అయితే మా అమ్మగారు ఇలాగ వాటర్ అది వేసిన తర్వాత వేసుకున్నారండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నారండి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపారండి. ఇలా చూడండి, ఇలాగా పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసేసి ఇలాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చారండి. మగ్గనిచ్చిన తర్వాత చూస్తే గుమగుమలాడే వంకాయ, ములంకాయ, బంగాళదుంప, చిక్కుడుకాయ కర్రీ ఇన్ని వెజిటేబుల్తో ఎంత గుమగుమలాడిపోయి ఎంతో టేస్టీగా ఉందండి ఈ కర్రీ. మేమైతే చాలా ఇష్టంగా తిన్నామండి. ఈరోజు మాకు సాటర్డే కాబట్టి మేము సాటర్డే స్పెషల్ అయినా మాకు చాలా కడుపు నిండిపోయిందండి ఈ కర్రీ తింటే. అంత బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా, మర్చిపోకండి. మరి మా వీడియోకి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. అయితే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత
ఇలాగా మనం మగ్గనిద్దామండి. చూడండి మనం వేసిన వాటర్ మొత్తం మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత చూడండి అసలు వాటర్ అన్నది లేదు కదా. కర్రీ చూడండి యమ్మీ యమ్మీ టేస్ట్తో హెల్దీ ఫుడ్, పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ ఫుడ్ మనం ప్రిపేర్ చేసి పిల్లలకి పెడతాం. చూడండి ఎంత ఇష్టంగా తింటారు. చూడండి ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనం ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకుందాము. చూసుకుంటే ఉప్పు అయితే నాకు సరిపోయిందండి. నేనైతే ఉప్పు చూశాను, చాలా టేస్ట్గా ఉంది. కూర చూస్తుంటే తినేలేనంత ఇష్టంగా ఉందండి. అంత బాగుందండి టేస్ట్. నేను ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత చూస్తే గుమగుమలాడే చిక్కుడుకాయ, వంకాయ, బంగాళదుంప, ములంకాయ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి చక్కగా మగ్గిపోయింది కూర. వాటర్ అన్నది అస్సలు అయితే లేదు. నాకు ఎంతో ఇష్టమైన కర్రీ చేసినందుకు మా అమ్మగారికి నేనైతే ఫిదా అయిపోయానండి ఈ కర్రీకి. చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందాం. అయితే బౌల్లో తీసుకుంటే చూడండి యమ్మీ యమ్మీ టేస్ట్ కర్రీ ఎంత బాగుందో. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలందరికీ పెట్టండి. సరేనా? మీరు శివశేషు వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. ఓకేనా అండి? శివశేషు వ్లాగ్ని మీరు ఎంతో సపోర్ట్ చేస్తారు కదండి. ఉంటాను మరి. చూడండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పిల్లలందరికీ పెట్టండి. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. ఓకేనా అండి? మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీకు ఏదైనా రెసిపీలు తెలియకపోయినా, కర్రీస్ గురించి అడిగినా నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చే కర్రీస్ నేను ప్రిపేర్ చేస్తాను. ఓకేనా అండి? ఉంటాను. బాయ్.